2024 ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎన్డీఏ మేనిఫెస్టోలో చెప్పారు. ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతి టేకప్ చేస్తామని. వెంటనే అమరావతిని టేకప్ చేయమని ఆదేశించారు. అమరావతిని టేకప్ చేయాలంటే గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల దానికి మళ్ళా కమిటీలు వేసి, టెక్నికల్ కమిటీలు ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి, అదేవిధంగా లోకల్గా సీఈలతో కమిటీలు వేసి, ఆ యొక్క కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ని మళ్ళీ అథారిటీలో క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి టెండర్లు ఇచ్చి ముందుకు పోతున్నాం. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఫాస్ట్గా అమరావతి అయిపోతుందని. 2014-19లో అయితే ఎక్కువ టెండర్లు ఇచ్చింది 2017 చివర 18లో, అంటే ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ 1 year 6 months ముందు. అందువల్ల కొన్ని వర్క్స్ అయినాయి. ఈసారి కాకుండా ప్రభుత్వం రాగానే మొదటి 8 నెలల్లో అన్ని సమస్యలు సాల్వ్ చేసి టెండర్లు, ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్ లెంత్, లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్స్, 5 ఐకానిక్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్, ఒక అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ, ఒక హైకోర్టు 7 అంతస్తుల హైకోర్టు, రాజ్భవన్, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతుంటే రైతు సోదరులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశారు. సార్, గత ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, పార్లమెంట్లో చట్టం చేయించని అడిగారు. పార్లమెంట్లో చట్టం, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అడగటం, వాళ్ళు యాక్సెప్ట్ చేయటం, దాన్ని పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేశారు. ఎగువ సభ దిగువ సభ రెండిట్లో పాస్ అయింది. ప్రెసిడెంట్ గారి యొక్క ముద్ర కూడా అయిపోయింది. అయితే ఆ రోజు నుంచే మొదలుపెట్టారు. దానికి ముందు ఎంతో వేగవంతంగా వర్క్ చేస్తుంటే రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క స్టేట్మెంట్, అసలేని స్టేట్మెంట్లు, ఒకదానికి ఒకటి పొంతన లేనిది. ఒకరు రాజధాని ఇక్కడే అంటారు, ఒకరు ఇక్కడ కాదంటారు, ఒకరు అక్కడ అంటారు. కానీ ఏ రోజైతే పార్లమెంట్లో బిల్లు పెట్టి డిస్కస్ చేస్తున్నారో, వాళ్ళ ఎంపీలు కూడా మాట్లాడారు, ఆడ డిస్కస్ చేస్తుంటే దాని మీద ఒక నాయకుడిగా వాళ్ళకి గైడ్ చెయ్యి, వాళ్ళకి పోయి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మా విగానం తీసుకొచ్చాడు. ఏందో ఎవరికి అర్థం కావట్లే, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అసలు అర్థం కావట్లే. గుంటూరు విజయవాడ మధ్య అమరావతిని గతంలో నిర్ణయించి కృష్ణానది వదిలి ఫైనల్ చేస్తే అప్పుడు ఒప్పుకొని ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటని ఆ 3 ముక్కలు తీసేశాడు. మళ్ళా ఇప్పుడు మళ్ళా మావిగానని ఏదో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడని తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే ఖర్చు తక్కువ అంటాడు. ఎక్కడైనా క్యాపిటల్ కట్టాలంటే ఖర్చు అంతే అవుతుందండి. అంతేకాకుండా దాని ఖర్చు అంత అయింది, ఇంత అయిందని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు, పచ్చి అబద్ధాలు. ఈరోజు హైదరాబాద్ సెక్రటరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటరియట్ది నేను కనుక్కున్నానండి. యాక్చువల్గా డీటెయిల్స్ తీసుకున్నా. వాళ్ళు ఫస్ట్లో 615 కోట్లతో టెండర్ ఇచ్చారు. 7 లక్షల చదరపు అడుగులకి 615 కోట్లతో టెండర్ ఇచ్చారు. తర్వాత 10,34,000 చదరపు అడుగులు కట్టారు. 10,34,000. దానికైనా మొత్తం ఖర్చు ఎంతంటే, దానికైనా ఖర్చు 1,432 కోట్లు. ఫస్ట్ టెండర్ ఇచ్చిందేమో 615 కోట్లకే. అంటే ఒక నాయకుడిగా మాట్లాడేటప్పుడు, ఒక పార్టీ అధినేతగా మాట్లాడేటప్పుడు డేటా మొత్తం కలెక్ట్ చేయాలి. డేటా మొత్తం కలెక్ట్ చేయకుండా ఫస్ట్ ఏదైతే టెండర్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రజలకి ఇంతన్నా అంత అయిందని చెప్పడం తప్పండి. ఫస్ట్ ఇచ్చింది టెండర్ 7 లక్షల చదరపు అడుగులకి 615 కోట్లు. ఆ తర్వాత దాన్ని 10,34,000కి ఎక్స్టెండ్ చేశారు బిల్డింగ్ ని. దానికైన ఖర్చు మొత్తం 1,423 కోట్లు. దే పెయిడ్ డీవియేషన్స్ తో. యావరేజ్ ఎంత పడింది వాళ్ళకి? 13,763 రూపాయలు పడింది. 13,763 రూపాయలు. 13,763 రూపాయలు. వాళ్ళు మొత్తం పే చేసింది ఎంతంటే, పే చేసింది
1423 కోట్లు 1423 కోట్ల రూపాయలు పే చేశారు ఫైనల్ గా. ఆ బిల్డింగ్ పూర్తవటానికి పే చేసింది 1423 ఇంక్లూడింగ్ ఐటీ. ఆ బిల్డింగ్ లో 13,763 రూపాయలు. మరోసారి చెప్తున్నాను, 13,763 రూపాయలు ఆ బిల్డింగ్ పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పే చేసింది. డేటా అంతా తీసుకోవాలా. ఒక బిల్డింగ్ కడుతున్నారంటే టెండర్ పిలిచిన తర్వాత అది ఫైనల్ అవ్వటానికి ఎంత అయిందనే తీసుకోవాలా. అది తీసుకోవాలంటే ఫస్ట్ లో ఇప్పుడు మన ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసాం, స్ట్రక్చర్కి పిలిచాం. ఫస్ట్ స్ట్రక్చర్కి పిలిచాం, తర్వాత దానిలో కావాల్సిన ఎంఈపీ కానీ లేదా దాని ఫసాడ్ కానీ వాటికి మళ్ళీ పిలవబోతున్నాం. అట్లా మనం ఇప్పుడు ఐకానిక్ టవర్స్కే పిలిచామండి. ఏది స్ట్రక్చర్కి, సివిల్ స్ట్రక్చర్. నెక్స్ట్ మళ్ళీ వేరే పిలవబోతున్నాం ఎంఈపీ వర్క్స్ వాటికి. అట్టే తెలంగాణ ప్రభుత్వం కూడా 615 కోట్లకి ఫస్ట్ టెండర్ పిలిచింది. తర్వాత ఎక్స్టెండ్ చేస్తే దే పెయిడ్ 1,423. మొత్తం 13,763 రూపాయలు స్క్వేర్ ఫీట్కి అయింది. రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంటుది కూడా ఏమో చెప్తాడు, ఆయన డేటా తీసుకోవాలి కదా. 6,94,000 చదరపు అడుగులకు వాళ్ళు ప్లాన్ చేశారు. 6,94,000. దానికి టెండర్ పిలిచింది 862 కోట్లు. టెండర్ పిలిచింది 862 కోట్లు పిలిచారు. బట్ ఫైనల్ గా డీవియేషన్స్ మొత్తం పూర్తి అయ్యేటప్పటికి వాళ్ళు పే చేసింది 1,174 కోట్లు. టెండర్ పిలిచింది 862 కోట్లే.